100 రోజులు ఆడింది ఈ సినిమా. ప్రతి ఒక్కరికి కూడా 100 రోజులకి టికెట్స్ బుకింగ్ అవుతూనే ఉంటాయి. అమ్మ సెంటిమెంట్ ఉంది బ్రో సినిమాలో. మామూలు సినిమా కాదు బ్రో ఇది. అమ్మ సెంటిమెంట్ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా కన్నీళ్ళు వచ్చేస్తాయి. సలార్ మూవీ నిజంగా చాలా రోజులు చాలా హ్యాపీగా ఉందన్న సినిమా చూసి అయితే. అంటే ప్రభాస్ని ఎలాగైతే చూడాలనుకున్నావు, ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటున్నారో, ప్రశాంత్ నీళ్ళు మేము 100 ఎక్స్పెక్ట్ చేస్తే 200% ఎఫర్ట్ ఇచ్చాడు. సో ఆ రేంజ్లో ఉంది సినిమా. ఇంకా ప్రభాస్ మధ్య, పృథ్వీరాజ్ గారి మధ్య ఎమోషన్ సీన్స్ కావచ్చు, మాసీ ఫైట్స్ కావచ్చు, ఇంకా యాక్షన్ పార్ట్ అయితే అన్లిమిటెడ్ అనమాట. దానికోసం ఇంకా పేవచ్చు యాక్షన్ అయితే. యాక్షన్ పార్ట్ వచ్చిన ప్రతిసారి ప్రభాస్ నుంచి పులకరించిపోయి ఎగిరి గంతే చేస్తామన్నమాట. అంత బాగుంది సినిమా ద్వారా. ఏంటంటే ప్రభాస్ అన్న సలార్ సినిమాకి ఎవడైనా సరే సలాం కొట్టండి చెప్పొచ్చు అనమాట. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే లాల్ సలాం కొట్టచ్చు బ్రో. సినిమా అయితే మామూలు లేదన్నా, అరాచకమో అణిచివేదన చెప్పొచ్చు. ప్రభాస్ అన్న ఎలివేషన్స్ ఉన్నాయి. KGF RRR కానీ సరిపోలేదన్నమాట. ఆ విధంగా తీసుకెళ్లాడు బ్రో. మెయిన్ ఏంటంటే ఈ సినిమా మదర్ సెంటిమెంట్ బ్రో. మదర్ సెంటిమెంట్ అయితే హైలైట్ గా ఉంటుంది. దానికి తోడుగా ఫ్రెండ్షిప్ కానీ రెండు చూపించాడు. సినిమా అయితే నాకైతే ఓవరాల్ గా నచ్చింది బ్రో. సినిమా కీస్ ఫైర్ కాదు, సిగార్ ఫైర్. అందుకనే అది నాకు ఇంగ్లీష్లో పలకని కనుక సిగార్ అని పట్టుకొని చేశాను సినిమాకి. సినిమా ఎలా ఉంది అని అంటే 100కి 100% పైసా వసూలు మూవీ. సో అందరు అనుకున్నట్టు ఉగ్రము, తగరము, సముద్రము ఇవన్నీ కాదు, అర్థమైందా? ఇట్స్ అ సలార్ మూవీ. అయ్యో బాబోయ్, గూస్ బంప్స్ కాదన్న బాబు. చెప్తుంటే ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే. సినిమా ఎలివేషన్స్ కానీ, ప్రభాస్ అన్న ఎంట్రీ సీన్స్ కానీ, అసలు ఆ ఫైట్ సీన్స్ కానీ, 70mm స్క్రీన్లో 6 feet కట్అవుట్ ప్రభాస్ అన్నని చూస్తుంటే అది మామూలుగా చెప్పలేము. అసలు మాటలు కూడా రావట్లేదు మేడం చెప్పాలంటే. ఈ మూవీలో చిన్న రోల్ చేసిన ఇదే గెటప్లో, అందుకని గెటప్ వేసుకొని మూవీ చూడడానికి వచ్చిన. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక పాన్ ఇండియా సినిమా, 5 లాంగ్వేజ్లు. ఈరోజు ఇండియా మొత్తం మన సలార్ గురించి మాట్లాడుతుంటారు. అలాంటి సినిమాలు మనం చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాం. ఒకవేళ కొందరు హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అనిపించవచ్చు, కొందరికి మాత్రమే, అందరికీ కాదు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే శృతి హాసన్ గారు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత ఆమె అస్థికలు అప్పుడు ప్రొటెక్ట్ చేయగలిగేది ఒక ప్రభాస్. అప్పటి నుంచి ప్రభాస్ గారిని ఎలివేట్ చేసుకుంటూ పోతారు. ఆమె అంటే అమ్మ చెప్పిన మాటకి జవదాతాడు అన్నమాట. అట్లా మాట దాటకుండా పోయి ఆ తర్వాత ఇంకోసారి ఫైట్ చేయమంటారు. అప్పుడు ఫస్ట్ టైం అప్పుడు ఫైట్ స్టార్ట్ అయితే మామూలుగా ఉండదు. ఆ పిల్లలు కూడా నరకడము. ఇంకోటి ఏంటంటే మళ్ళీ శృతి హాసన్ని వదిలిపెట్టి తీసుకుపోతుంటారు. అప్పుడు బాంబులు సెట్ చేసి మళ్ళీ వస్తాడనమాట. అప్పుడు ఒక్కొక్కటి వెనక్కి పోతుంటారు. అప్పుడు ఎలివేషన్ ఉంటుంది అక్కడ. KGFని మించిపోయింది. ఆ ఎలివేషన్ అయితే నాకు బాగా నచ్చింది నిజంగా. అంటే వాళ్ళు బేపట్టుకుపోతుంటే ఇలాంటి సినిమా మామూలుగా లేదా. ఎన్నిసార్లు చూడొచ్చు ఈ సినిమా 1000 సార్లు అయినా చూడొచ్చు, కానీ థియేటర్లో వచ్చారు అంతే. 1000 సార్లు అయినా చూడొచ్చు బ్రో. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ప్రతి ఒక్కరు కూడా మిస్ అయ్యారు. ఈ సినిమా నేను నీకోసం ఏదైనా అవుతా అని వాళ్ళ ఫ్రెండ్స్ కోసం చెప్తారు బ్రో. మూవీలో మామూలుగా ఏడిపిలేదమ్మా. మూవీ చూస్తున్నాను చెప్పు వచ్చేస్తుంది. గూడ్స్ బంప్స్ వచ్చాయి అమ్మా. గూడ్స్ బండి కూడా వెళ్ళిపోయింది ఇందాక. ప్యాసింజర్ బళ్ళు గూడ్స్ బండ్లు. శృతి హాసన్ యాక్టింగ్ బాగానే ఉంది, కానీ శృతి హాసన్ బదులు మన లక్ష్మిక వద్దు బ్రో. ఎందుకు కాదు బ్రో, డానీ డాలియన్స్ వద్దులే. మన ప్రభాస్ అన్న చాలు. డానీ డాలియన్స్ కన్నా తోపు బ్రో. ఇక చూసుకుంటే సలార్ సినిమా 100 రోజులు కంపల్సరీగా ఆడే సినిమా. థియేటర్లో ఆడిస్తారో లేదో తెలీదు, కానీ OTTలో ఆడేది మన ఇద్దరం చూసేద్దాం. కానీ కొంతమంది కావాలని సలార్ సినిమా బాగాలేదని చెప్పి పబ్లిష్ చేస్తున్నారు. అది చాలా తప్పు. పప్పు తినేవాడికి బిర్యానీ పెడితే ఎలా ఉంటుందో అలా పప్పు తినేవాళ్ళు బిర్యానీ తింటానికి వచ్చినట్టు ఉండిద్ది. అందువల్ల వాళ్ళకి బాగాలేదు అనిపించింది. మీరు ఎందుకు ఏం తింటారు? నేను చికెన్ బిర్యానీ అన్లిమిటెడ్, 100 రూపీస్ బిర్యానీ అన్లిమిటెడ్ తింటాను బ్రో. మన సలార్ అన్న బిర్యానీ కూడా అలానే ఉంది బ్రో. సలార్ అన్న కూడా బిర్యానీ అంటే ఫేమస్. అలానే మనకు కూడా సలార్ అన్న మంచి బిర్యానీ లాంటి సినిమా ఇచ్చాడు. ఈ సినిమాని మనమంతా కూడా చూసి సూపర్ హిట్, బంపర్ హిట్, హాలీవుడ్, బాలీవుడ్ పాపం ఫీల్ అవుతున్నట్టుంది. లేదు ఏమనుకోవద్దు.
సినిమా అంటే అంత ఎమోషన్గా కనెక్ట్ అయ్యాం కాబట్టి ఇంత గట్టిగా చెప్తున్నాము. అలానే మన సలార్ ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది. అలా ఉంది. హాస్పిటల్కి నన్ను నువ్వే తీసుకెళ్ళాలి బ్రో, నువ్వు జాగ్రత్తగా ఉండు. సూపర్ అంటే సూపర్ సినిమా. మన కేసీఆర్ వెళ్ళిపోయాడు, మన రేవంత్ మళ్ళీ వచ్చాడు కాబట్టి ప్రభాస్ ఫ్రెండ్షిప్ ఎలా అనిపించింది? మన 30 years ఇండస్ట్రీ గుర్తొచ్చారా మీకు? బ్రో మీ ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తొచ్చారా? మన ఫ్రెండ్స్ అంతా గుర్తొస్తారు కానీ వాళ్ళంతా 100 రూపీస్ సెట్టింగ్ బ్యాచ్ బ్రో. 100 రూపీస్ కోసం సెట్టింగ్. 100 మంది ఫ్రెండ్స్ ఉంటారు. రే ఎక్కడ ఉన్నావు రా, 100 రూపాయలు పంపించరా వాళ్ళు. వాడు ఎక్కడ రే అర్జెంటు పంచర్ పడిందిరా బండి అని అంటాడు. తీరా చూస్తే వాడు ఎక్కడో అయ్యంగారి బేకరీ దగ్గర ఉంటాడు. అలాంటి గుంట దగ్గర ఉంటాను. నువ్వు గుంట దగ్గర ఉంటావు కానీ వాళ్ళు ఎక్కడ ఏం పని చేస్తావో నాకు తెలుసు. గుంట దగ్గర ఓకే బ్రో. సినిమా అయితే సూపర్ హిట్, బంపర్ హిట్, మామూలు లేదు సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. ఈ సినిమాకి 1000 ఇస్తాం అనుకుంటున్నా కానీ 1000 మన బుక్ మై షో తీసుకోదు కాబట్టి 10 out of 10 ఇస్తాం. ప్రతి సినిమాకి ఏంటంటే గూస్ బంప్స్ స్కిన్కి వస్తాయి, కానీ ఈ సినిమాకి ఏంటంటే గుండెకి గూస్ బంప్స్ వచ్చాయి. ఆ విధంగా తీసుకెళ్లిపోయాడు అనమాట. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఒక రెడ్ బుల్ తాగిచ్చాడనే చెప్పొచ్చు బ్రో. బాసులకే బాసు మన ప్రభాస్ అనే చెప్పొచ్చు. అసలుకి ఏం ధైర్యం అన్న ప్రభాస్ది, ఏం గుండెరా అంటారు కదా, ఏం గుండె అనేది. అసలుకి ఆడియో ఫంక్షన్ లేదు, ఆడియో ఈవెంట్ లేదు, ప్రెస్ మీట్ లేదు, డైరెక్ట్ గా థియేటర్లో వదిలితేనే ఇలా ఉంది. ఇంకొకవేళ ఆడియో ఫంక్షన్, ప్రెస్ మీట్, ప్రమోషన్స్ కానీ చేస్తుంటే సినిమా ఏ రేంజ్ లో వెలుగుండేదన్న. అందుకే అన్నారన్న డైనోజర్ అని. ప్రతి వాళ్ళు సింహాలు పులులో కంపారిజన్ పెట్టుకుంటారు కానీ ప్రభాస్ అన్నకు మాత్రం డైనోజర్ అని పెట్టింది. ఇదే ఎగ్జాంపుల్. డైనోజర్ మీద పడితే ఎలా ఉంటుందో, దండయాత్ర ఎలా చేస్తుందో అలా చేస్తుంది అన్నమాట. కలెక్షన్స్ అయితే మామూలుగా ఉండవు బ్రో. బాహుబలి 2 రికార్డ్స్ ఎవరు బీట్ చేయలేదు, దాని దగ్గర కూడా వెళ్ళకపోయినారు. ఫస్ట్ టైం బాహుబలి 2 రికార్డ్స్ ఆయన బద్దలు కొట్టుకుంటాడు అనమాట. సినిమా అయితే చాలా బాగుందన్న. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు బాలీవుడ్ లో ట్రోల్ చేసే వాళ్ళకి కానీ ఏంటంటే టంగు కోసిపారు ఇక్కడ ప్రభాస్ అన్న ఏంటంటే మాట్లాడకుండా చేసి పారేశాడు. సినిమా అయితే చాలా చాలా బాగుంది. మీరు చూడండి. బీజిఎంకి అయితే బుర్ర పాడన బిత్తరపోతామన్న. బీజిఎంకి ఆ దన్ 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 సౌండ్ వస్తూ ఉంటే కాటేరమ్మ ఫైట్ ఉంటుంది 15 నిమిషాలు. అదైతే సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు బ్రో. ఒక్క ముక్కలా చెప్పాలంటే ప్రభాస్ అన్న ప్యాకాట్ ఆడే ర్యాంప్ ఆడిచ్చాడనే చెప్పొచ్చు బ్రో. జై ప్రభాస్ అన్న. జగపతి బాబు బాగుంది బ్రో. అసలు ఆయన ఏంటంటే మనకి ఒక లెజెండ్. బెటర్ పర్ఫార్మెన్స్. మిగతా సినిమాలు వచ్చినాయి కానీ అంత లేదు, కానీ ఈ సినిమాలో ఏంటంటే పీక్స్ ఇచ్చినాడు బ్రో. అలాగే బ్రహ్మాజీ క్యారెక్టర్ కానీ చాలా కొంచెం విలన్ క్యారెక్టర్ అయినా కానీ అది బాగుంటుంది. మెయిన్ ఏంటంటే పృథ్వీరాజ్ అంటే విలన్. ఆయన మలయాళంలో పెద్ద స్టారు. మనకి బాహుబలిలో రానా గారు ఎంత ఈక్వల్గా ఉండాలి కదా, ఈ సినిమాలో ఆయన పెట్టారు. అదైతే చాలా చాలా బాగుంది బ్రో. ఫ్రెండ్షిప్కి ప్రభాస్ అన్న సినిమాలో కానీ బయట కానీ ఏంటంటే రియల్గా వాల్యూ ఇచ్చేస్తారు. డార్లింగ్ అని. ఈ సినిమాలో కానీ ఫ్రెండ్షిప్ కానీ అది చాలా బెటర్గా చేశాడనే చెప్పొచ్చు బ్రో. అమ్మ సెంటిమెంట్ పీక్స్ అనా. అమ్మ టీచర్ అనా. అమ్మ టీచర్ కాబట్టి ఆడు తగ్గుంటాడు. అమ్మకి తెలియకుండా వైలెన్స్ చేస్తాడనమాట. బయట అన్యాయం జరిగితే దూకుతాడనమాట. ఇంకంతే. వెనుక ముందు చూడు. ఆడపిల్లని ఎవడన్నా టచ్ చేసినాడంటే మన చీల్చి చెండాడతాడు అంటారు కదా, అలా చెండాడతాడన. హీరోయిన్ స్కోప్ అంటే ఎక్కువ లేదు బ్రో. చాలా మంది అంటున్నారు ఆమె ఉండాలి, అంత అవసరం లేదన్నమాట. అంటే కథ చెప్పడానికి కావాలి కాబట్టి హీరోయిన్ తీసుకున్నారు. సినిమా అయితే నాకు చాలా నచ్చింది బ్రో. మెయిన్ ఏంటంటే ప్రశాంత్ నీల్ మార్క్ అనేది కనపడింది. KGF 1, 2 కన్నా ఇది నాకు చాలా బెటర్గా అనిపించింది బ్రో. బీజిఎం అయితే బిత్తరపోతాం బ్రో. ఆ బీజిఎంకి దన్ 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 సౌండ్ వస్తుంది కదా, అదైతే చాలా కనెక్ట్ అయింది. ఏంటంటే మనకి ఆడియో ఫంక్షన్, ఆడియో ఈవెంట్ చేయలేదు కాబట్టి సాంగ్స్ కొంచెం ఎక్కలేదు. థియేటర్లో చూడండి అనే మనకు చెప్పారు. థియేటర్లో చూస్తే మాత్రం పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. 4.3 ఇస్తాను. 4.3 ఇస్తా. సినిమా చూడండి, వర్తబుల్. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ నాన్ వెజ్ విత్ ప్లస్ ఆల్ కావాలనే చెప్పొచ్చు. ఆ విధంగా ఇచ్చాడు. రెబల్ స్టార్ ఫ్యాన్స్కి రెడ్ బుల్ తాగిచ్చాడు అన్న. ఒక లెవెల్ మేడం. డైలాగ్స్ ఉన్నాయి మేడం. డైలాగ్స్ లేకుండా ఎందుకు ఉంటాయి మేడం? అంత పెద్ద కట్అవుట్ పెట్టి డైలాగ్స్ లేకపోవడానికి ప్రశాంత్ నీల్ గారు ఏమన్నా తక్కువ మేడం? కంటెంట్ ఉన్నవాడికి కట్అవుట్ చాలు, కట్అవుట్ ఉన్నవాడికి ఒక్క డైలాగ్ చాలు, అంతే. సూపర్. ఒక్క డైలాగ్ ఉంది చాలు మేడం. ఎలివేషన్ చూస్తే KGF 1, 2 దాటిపోయింది మేడం. అసలు KGF గుర్తు రావడం కాదు, ఒక ఫేస్ అలా ఉంది కానీ దాన్ని దాటిపోయింది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. బాహుబలి అంటేనే ఒక లెవెల్ తీసిపోయారు మన రాజమౌళి గారు. అక్కడి నుంచి 2-3 స్టెప్పులు డౌన్ అయినాయి. ఎందుకంటే ఆ లెవెల్ నుంచి క్రాస్ చేసి పైకి వెళ్ళాలంటే కష్టమైంది. కానీ ప్రశాంత్ నీల్ గారు దానికి డబల్ తీసుకెళ్ళిపోయి పైన కూర్చోబెట్టారు. నాకు అదే మతిపోతుంది. నెక్స్ట్ సినిమా ఏం చేయాలి? ఎక్కడి నుంచి వస్తారు డైరెక్టర్లు? కొత్త డైరెక్టర్లు రావాలా లేకపోతే ఉన్న డైరెక్టర్లు? ఈ సినిమాని మించిన సినిమా తీయాలంటే నాకైతే భయం వేస్తుంది మేడం. నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందో ఏందో కానీ తలుచుకుంటేనే భయం వేస్తుంది. మామూలుగా ఉంటుందో డెఫినెట్గా సూపర్ అంటే సూపర్ మేడం. సూపర్ మేడం. ఈ సినిమాలో మేడం ఈ శృతి హాసన్ క్యారెక్టర్ అయితే ఇందులో ఏం లేదు. చిన్న క్యారెక్టర్, సైడ్ క్యారెక్టర్ లాగా ఉంది. ఏదో హీరోయిన్ ఉండాలన్నట్టు ఉంది కానీ అసలు ఏం లేదు. పృథ్వీరాజ్ గారు, జగపతి గారి క్యారెక్టర్ కానీ అన్ని చిన్న చిన్న క్యారెక్టర్లే.
ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన స్టోరీ ఇది. సో ప్రభాస్ అన్న ఉండగా స్క్రీన్ మీద ఇక వేరే మనిషే కనబడ్డా నాకైతే. మేడం ఓవరాల్ గా రేటింగ్ అంటే ఈ సినిమాకి రేటింగ్ అంటే మేడం ఇది 5 స్టార్కి దాటిపోయింది. 5 అవుట్ ఆఫ్ 10 ఇవ్వాలి దీనికి, అంత డబల్ ఉంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నేను ఫ్యాన్స్ గా ప్రభాస్ అన్న నేను ఒకటే చెప్తున్నా, అన్నా మా కోసం ఒక 2 సంవత్సరాలు రెస్ట్ తీసుకుని పెళ్లి చేసుకున్నా, నీ పెళ్లి చూడాలని మా కోరిక ఉంది. నువ్వు పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో మంచిగా 4 స్టిల్లు ఫోటోలు చూస్తే మాకు కడుపు నిండుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ మీల్స్ బిర్యానీ కాదు ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇంకా పెళ్లి చేసుకుంటే మాకు ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. ఒక 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నా. మొన్న రాజమౌళి గారు కూడా అన్నారు, బాహుబలికి 5 సంవత్సరాలు అయింది, ప్రతి సినిమాకి 2 సంవత్సరాలు. అన్నా నీ జీవితాన్ని మా ఫ్యాన్స్కి త్యాగం చేసేసి అంకితం చేసేస్తున్నావు అన్నా, వద్దన్నా ఒక 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని పెళ్లి చేసుకో అన్నా, మేము అది చూడాలనుకుంటున్నాం అన్న. నీ సినిమాలు ఎలా ఉన్నా కాదు ఒక లెవెల్ ఉంటుంది మాకు తెలుసు. ఒక 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కూడా నీ సినిమా కోసం మేము వెయిట్ చేస్తూనే ఉంటాం. నేను ఇంకొక 3 సార్లు చూసిన తప్పలేదు అనిపిస్తుంది నాకు సినిమా అయితే. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఈశ్వరరావు గారితో మధ్య వచ్చే ఆ మదర్ సెంటిమెంట్ సీన్స్ అయితే కొంచెం 2-3 సీన్స్ చాలా బాగున్నాయి. బట్ కేజీఎఫ్కి దీనికి సంబంధం లేదన్నా ముందే చెప్తున్నాను. వాళ్ళు చెప్పినట్టే కేజీఎఫ్కి దీనికి సంబంధం లేదు. బట్ దీనికన్నా వైలెంట్గా ఉండబోతుందని సెకండ్ పార్ట్లో హింట్ ఇచ్చారు. ఇంకా బ్యాక్గ్రౌండ్స్ కూడా రవి గారు కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. ఒక మనకి ఏంటంటారు కేజీఎఫ్ కన్నా మించి ఉంది బ్యాక్గ్రౌండ్. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ సినిమా మాత్రం ప్రభాస్ కెరీర్లోనే కదా ఫ్యాన్స్ని కూడా కాలు ఎత్తుకునేలా చేసిందన్న. ఇంకా బాహుబలి రికార్డులు ఈజీగా క్రాస్ అయిపోతాయి. నేను చెప్తున్నాను 10 రోజుల్లో క్రాస్ అయిపోతాయి. అలాగే హిందీలో కూడా మంచి మార్క్ సెట్ చేస్తుంది సినిమా. ఒక 600 కోట్లు కావచ్చు, 700 కావచ్చు, 1000 కోట్లు కావచ్చు, హిందీలో మాత్రం మంచి మార్క్ సెట్ చేస్తుంది. Day 1 కలెక్షన్లో అయితే అన్ని రికార్డు బ్రేక్ అయిపోతుంది ఖచ్చితంగా చెప్తున్నాను. ఈజీగా 200 కోట్లు వచ్చిన Day 1లో మనం చూసుకోగలదు. అన్నీ నేను చూస్తున్నాను, బయట కూడా టాక్ కూడా చాలా బాగా వచ్చింది. చాలా బాగా రావడం కదన్నా. ఇండియా ద బిగ్గెస్ట్ డైనోసార్ బ్లాక్ బస్టర్ మూవీ అండ్ సలార్ మూవీ అన్న. అంతేనా? థ్యాంక్ యూ. ఈ మూవీలో చేసినప్పుడు ఫస్ట్ డే ఫీలింగ్ ఎట్లుందంటే ఏందో మమ్మల్ని ఉంచుతారా తీసేస్తారా అని ఒక ఫీలింగ్ ఉండే. కానీ సినిమా స్టార్ట్ మేము వెళ్ళిన రోజు నుంచి ఆఫ్టర్నూన్ నుంచి మాకు ఈ గెటప్ వేసుకున్నాక మాకు అర్థమైంది ఖచ్చితంగా మేము మూవీలో ఉంటామని. అదే ఊపుతోటి మేము ఒక 20 days వరకు చేసినాము. కానీ లాస్ట్లో వెళ్ళిపోతుంటే మస్తు బాధ అనిపించింది బ్రో. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చాలా బాండింగ్ ఉండే. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఆ సార్ వాళ్ళతోటి యాక్ట్ చేయడం, ప్రభాస్ సార్ తోటి డైలీ లొకేషన్లో సార్ని చూడడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ మూవీ 5-6 మూవీస్ చేసిన కానీ ఏది రిలీజ్ కాలే. ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ ప్రభాస్ సార్ తోటి మూవీ, అదేవిధంగా మళ్ళీ ప్రశాంత్ నీల్ సార్ తోటి ఆయన డైరెక్షన్లో మూవీ చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అదే ఒకటి మాకైతే డైలాగులు లేవు మూవీలో. ఖచ్చితంగా ప్రభాస్ ఫైట్లో మంచి రియాక్షన్స్ ఉంటాయి. నీకోసం ఏరాయినా అవుతా సోరాయినా అవుతా. మీరు అందరూ అనుకున్నట్టు అంటాడు వన్ డ్రాగన్ కేమ్ అని అంటాడు. టోనియో అంటే ఆయన బాలీవుడ్ యాక్టర్. సో ట్రైలర్లో మీకు మభ్య పెట్టారు, సినిమాని ఇంకోలాగా చూపించారు. ప్రశాంత్ నీల్ యూ మేడ్ మై పాకెట్ సో అది అడుగు ఎలా అనిపించాయి ఎలివేషన్స్ అన్నీ? అదే చెప్తున్నా బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయితే జనాలకి. ఇప్పుడు మనం ప్రభాస్ని బాహుబలి అనాలా సలార్ అనాలా అని చెప్పేసి ఫ్యాన్స్కి ఏదో ఇంకా ఇప్పుడు ఇక్కడి నుంచి చర్చ ఇంకా అర్థమైందా, లేకుంటే సలార్ 2 అనాలా ఆయనకి అని చెప్పేసి సినిమా ఆ విధంగా ఉంటుంది. పైసా వస్తుంది. కొందరు ఏదో స్లోగా ఉందంటున్నారు. ఎమోషన్ అన్న తర్వాత బాత్రూంలో పోయి గంటలు ఏడ్చినంత మాత్రం అది లాగ్ అవుతుందా? లైఫ్కి లాగ్ అవుతుందా? లేదు కదా. అది ఎమోషన్ తీసుకోవడం అవుతుంది అంతే. ఆడ కూడా ఎమోషన్ని లాగ్ అయ్యడం అన్నా అంటే వాడు మంచిగా కాదు. అర్థమైందా? పుట్టుకతోనే వాడు ఏడ్చినప్పుడు అది లాగ్ కాదా? అలాంటిది సినిమాలో లాగ్ అని ఎట్లా అంటారు? ఎమోషన్ అనేటువంటిది ఎమోషన్కి లాగ్ ఎవరైనా ఉందంటారా? ఏమంటారు? హ్యాపీనెస్ ఒక నిమిషంలో వెళ్ళిపోయిన తర్వాత సినిమా స్పీడ్ ఉందంటారా ఎవరైనా? కాదు కదా, అది ఎమోషన్ వచ్చేసారు. శృతి హాసన్ ఏంటి పరిస్థితి? అర్థం కాక మందాగేస్తుంది ఆమె. సినిమా స్టోరీ అర్థం కాక మందాగేస్తుంది. కాకపోతే ఏంటంటే ఝాన్సీ ఉంటుందా, ఝాన్సీ గారి డైలాగులే నాకు ఓవర్గా అనిపించారు. కానీ మదర్ క్యారెక్టర్ హరాష్ సెంటిమెంట్ క్యారెక్టర్ సూపర్ సెంటిమెంట్. అర్థమైందా? నేను ప్రభాస్ ఫ్యాన్స్కి కానీ ఎవరికైనా ఒకటే చెప్పేది, మీరు 100 రూపాయలు టికెట్ పెడితే 100 రూపాయలనే ఆలోచించండి. కాదని 120 రూపాయల బిర్యానీ ఆలోచిస్తే అయిపోయి అంతే. దాని మీద చేయలేదు. సో నేను 100 రూపాయలు పెట్టి 50 రూపాయల కోసం వచ్చినాను. 400 రూపాయలు వసూలేని అంతే. సినిమా కూడా అలాగే సలార్ అట్లానే ఉంది సినిమా. ఇంకా ఏంటి మెయిన్ పాయింట్స్ ఏమున్నాయి ఇంకా? ఓకే, సో డ్యూయల్ రోల్ అంటున్నారు కదా, ఇదంతా రాంగ్ అండి. డ్యూయల్ రోల్ ఎందుకు అనుకుంటున్నారు అని అంటే ఒక లాస్ట్ సీన్లో క్లైమాక్స్ సీన్లో ఐమాక్స్ మే క్లైమాక్స్ ఏమి ఇద్దరు బట్టలు ఇప్తారు. ఇట్లా ఇప్తే ఏమైందంటే 2 బాడీలు ఒకటే కనపడేసరికి డ్యూయల్ రోల్ అనుకుంటున్నారు. బట్ కాదు. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. నేను ప్రశాంత్ నీల్తో మళ్ళీ కథ చర్చించాను. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి
లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.